2025 ఐపీఎల్లో ఒక రెండు రూల్స్ పైన బీసీసీఐ దృష్టి పెట్టింది. మరి ఆ రెండు రూల్స్ ఉంటే బెటరా లేకుంటే బెటరా, ఆ రెండు రూల్స్ వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం అన్న విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ రూల్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్. చాలా మందికి తెలుసు, చాలా కాలంగా అంటే ఈ రూల్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆల్రౌండర్స్ కి ఇబ్బంది పెడుతోంది అని, మరికొంతమంది ఏమో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయని, ఈ విధంగా ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంది. రీసెంట్ గా ఒక 1 డే బ్యాక్ ఒక బీసీసీఐ అఫీషియల్ ఏం చెప్పాడు అంటే, టీమ్స్ కూడా కొన్ని టీమ్స్ ఏమంటున్నాయి అంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని వద్దు అంటున్నాయి, కొన్ని టీమ్స్ ఏమో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని కావాలి అంటున్నాయి. అందుకే మేము దీనిపైన దృష్టి పెట్టాము. దీని గురించి టీమ్స్ తో మరింత డిస్కస్ చేసి 2025 ఐపీఎల్ లో దీన్ని ఉంచాలో లేదో డిసైడ్ చేస్తాము అని ఆయన చెప్పాడు. అయితే ఇప్పుడు నా ఒపీనియన్ చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాను. యాక్చువల్గా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది ఒక 50-50 డెసిషన్ అనమాట. అంటే 50% లాభం ఉంది, 50% నష్టము ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఆల్రౌండర్స్ కి అవకాశాలు రావు, అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ ఒక ఆల్రౌండర్ బ్యాటింగ్ లో మరియు బౌలింగ్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్, ఈ విధంగా కాకుండా అతనికి బాల్ ఇచ్చిన వికెట్ తీసుకుంటాడు, బ్యాట్ ఇచ్చిన పరుగులు చేస్తాడు అన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని నాకెందుకో తీసేస్తారు అనిపించట్లేదు. అంతేకాకుండా బ్రాడ్కాస్టర్స్ దగ్గర నుంచి కూడా ప్రెజర్ ఉంది బీసీసీఐకి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని పెట్టాలి అని. ఎందుకంటే ఎప్పుడైతే ఇంపాక్ట్ ప్లేయర్ వస్తున్నాడో ఆ టైంలో వ్యూవర్షిప్ అనేది పెరుగుతోందట. సో తప్పకుండా బిజినెస్ అని చాలాసార్లు చెప్పాను ఐపీఎల్ అనేది. కాబట్టి బిజినెస్ యాంగిల్లో చూసినప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని తీసేయడం కొంచెం కష్టంగానే కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఇంకొక రూల్ ఏంటి అంటే 2 బౌన్సర్లు కంటిన్యూ చెయ్యాలా లేదా. మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో ఒక్క బౌన్సర్ మాత్రమే ఉంది ఓవర్ కి. కానీ ఐపీఎల్ లో మరియు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అది కూడా లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేశారు 2 బౌన్సర్ల రూల్ అన్నది. సో ఇప్పుడు ఈ రూల్ పైన కూడా బీసీసీఐ దృష్టి పెట్టింది. చాలా మంది బౌలర్స్ టోటల్ గా బ్యాట్స్మెన్ గేమ్ అయిపోతోంది, 2 బౌన్సర్స్ ఉండడం మంచిదే అంటున్నారు. మరోవైపు కొంతమంది బ్యాట్స్మెన్స్ ఏమో బౌన్సర్స్ 2 అవసరం లేదు అంటున్నారు. సో ఈ విధంగా చర్చ నడుస్తోంది. అయితే ఇక్కడ చూసుకున్నాము అంటే మన ఒపీనియన్ ప్రకారం 2 బౌన్సర్స్ ఉండడమే మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ నిజం అనమాట. T20 అనేది టోటల్ గా బ్యాట్స్మెన్ కి ఫేవర్ గా మారుతోంది. మనం చూసాము అంటే 6లు 4లు 5 ఓవర్లలోనే 100 పరుగులు. ఇలాంటి టైంలో 2 బౌన్సర్లు ఉంటే బౌలర్ కి ఒక అస్త్రం లాగా ఉంటుందన్నమాట. బ్యాట్స్మెన్ ని కొంచెం కంట్రోల్ చేయడానికి, బ్యాట్స్మెన్ ని అవుట్ చేసి వీలు ఉండడానికి. ఎస్, కొన్నిసార్లు కొంతమంది బ్యాట్స్మెన్స్ ఉంటారు బౌన్సర్స్ ని చక్కగా హ్యాండిల్ చేస్తారు. బట్ ఎంతైనా కొంచెం థ్రెట్ అయితే ఉంటుందన్నమాట. ఈ కారణంగా ఈ రూల్ ని కంటిన్యూ చేస్తేనే బెటర్. బట్ బీసీసీఐ ఈ రూల్ పైన దృష్టి పెట్టింది అంటే ఏమో నాకైతే ఈ రూల్ ని తీసేస్తారేమో అనిపిస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.